హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మహాయోధుడైన రాముడు పరశురాముడు ఇద్దరూ కూడా విష్ణు అవతారులే. మరి పరశురాముడు శ్రీరాముని చేతిలో ఓడిపోవడం ఏంటి, ఎలా పరశురాముడు ఓడిపోయాడో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సీతా స్వయంవరంలో భాగంగా శివధనుస్సు అయిన పినాక ధనుస్సుని రాముడు విరవగా చాలా పెద్ద ధ్వనితో అది విరగడం మనందరికీ తెలిసింది. అయితే ఈ శబ్దం మహేంద్ర పర్వతంపై ఉన్న పరశురాముడు విన్నాడు. అప్పటికే పరశురాముడు వృద్ధుడు, యుద్ధాలన్నీ ఆపివేసి మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటున్నాడు. కానీ పరశురాముడికి చాలా ప్రీతికరమైన శివధనుస్సుని విరిచినందుకు చాలా కోపంతో సీతా స్వయంవరానికి వచ్చాడు. పరశురాముడు రాముడిపై చాలా ఆగ్రహంగా ఉన్నాడు. అయితే పరశురాముడు శ్రీరాముడితో అలా దురుసుగా ఉండడం చూసిన లక్ష్మణుడికి కోపం వచ్చింది. కానీ శ్రీరాముడు వద్దని వారించాడు. ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి చూసిన పరశురాముడు శ్రీరాముడు మామూలు క్షత్రియుడు కాదని తెలుసుకున్నాడు. దానికి ఒక పరీక్షగా తన విల్లు ఇచ్చి దాన్ని ఎక్కుపెట్టమని అడిగాడు. అప్పుడు శ్రీరాముడు దాన్ని చాలా సులభంగా ఎక్కుపెట్టడంతో శ్రీరాముడు మరెవరో కాదని ఆ మహావిష్ణువు యొక్క అవతారమని తెలుసుకుని శ్రీరామునికి సారంగా అనే ధనుసును ఇచ్చి వెళ్ళిపోయాడు. శ్రీరాముడు రావణుని వధించింది కూడా ఈ ధనుసుతోనే. ఈ సంఘటన పరశురామునిలోని గర్వాన్ని తొలగించి ఆయనకు జ్ఞానోదయం కలిగించింది. ఇది రామాయణంలోని పరశురాముని పాత్ర. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఏ అంశం నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్కమింగ్ వీడియోలో మహాబలశాలి రావణుణ్ణి చిత్తుగా ఓడించిన కార్తవీర్యార్జునుడిని పరశురాముడు ఎందుకు శిక్షించాడో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. బై బాయ్.